కొత్తగా ఇన్ఛార్జీలు నియమించారు. పార్టీ కోఆర్డినేటర్ సూచనలతో కార్యక్రమాలు చేయనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానంపై పోరుకు సిద్ధం కావాలని జగన్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ సూచించారు. వైసీపీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కొత్తగా ఇన్ఛార్జీలు నియమించారు. పార్టీ కోఆర్డినేటర్ సూచనలతో కార్యక్రమాలు చేరున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం కావాలని జగన్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని నేతలకు జగన్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, సారించింది. అంటే 2024 ఎన్నికల తర్వాత కూడా ఆ ప్రధానమైన ముఖ్య నేతలందరితో కూడా నిస్తేజం వచ్చింది. అంటే ఎవరు ఊహించిన రీతిలో కేవలం 11 సీట్లకే ఆ పార్టీ పరిమితం ఉంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రతిపక్ష హోదా రాసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. దీంతో ఇటీవల చూసుకున్నట్లయితే వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీలు, మున్సిపాలిటీలు కూడా అనేక చోట్ల పార్టీల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అనేక చోట్ల కూటమికి ఎటువంటి బలం లేని చోట కూడా వాళ్ళు వాటిని కైవసం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు తో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రధానంగా చర్చించిన అంశాలు తీసుకున్నట్లయితే ప్రతి చోట కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలి. ప్రతి చోట కూడా ప్రతి జిల్లాకి కూడా ఒక పార్టీ అధ్యక్షుని నియమించాము. ఆ పార్టీ అధ్యక్షుడికే తుడి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కల్పిస్తూ కూడా అతను ప్రకటన చేశారు జగన్. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ మీరు ప్రభుత్వంపై పోరుబాటుకి సిద్ధం కావాలి. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ బారిన పడిన బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అండగా నిలవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా నిన్న రాత్రి చూసుకున్నట్లయితే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇన్ఛార్జీని వేశారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 25 మందిని ఇన్ఛార్జీలుగా వేశారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు, అలాగే మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. అంటే ప్రధానంగా తీసుకున్నట్టు ఎక్కువ అంటే నోటి బలం అంటారు కదా, అంటే నోటి వాక్చార్యం ఉన్న వాళ్ళకు కూడా ఇటువంటి అవకాశాలు అయితే ఇచ్చారు. వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే పార్టీకి సంబంధించి